మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలను తెలుగు వాళ్లు ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ విదేశాల్లో సైతం వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు సినీ రాజకీయ ప్రముఖులతో చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవి సైతం కుటుంబ సభ్యులతో తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి షాక్ ఇచ్చింది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు చిరంజీవి గారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 18 స్థానాలకే పరిమితమయ్యారు. 2 చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఒక స్థానంలో మాత్రమే గెలిచారు. తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాజ్యసభతో పాటు కేంద్ర మంత్రి పదవిని పొందారు. రాష్ట్ర విభజన వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. తర్వాత యాక్టివ్ రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉన్నారు. అలాగని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. ఆ పార్టీ తరపున రాజ్యసభలో ఎంపీగా ఉంటూ పదవి విరమణ చేశారు. తర్వాత బ్రేక్ ఖైదీ నంబర్ 150 సినిమాతో తిరిగి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. సినీ రంగం నుంచి చిరంజీవిని రాజకీయాల్లోకి తేవాలని బీజేపీ ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారని మరోసారి ఆ తప్పు చేయనని మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని చాలా సందర్భాల్లో చిరంజీవి సంకేతాలు ఇచ్చారు. మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వాలని మాత్రమే చిరంజీవి తన అభిమానులు కోరారు. ఎటువంటి ప్రచారంలో కూడా చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరం అయ్యారు మెగాస్టార్. సో చిరంజీవికి ఎన్నడూ పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేదు. ప్రధాని మోదీతో మాత్రం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ప్రధాని సైతం చిరంజీవికి ప్రత్యేకంగా ప్రాధాన్యమిస్తూ వచ్చారు. మొన్న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి హాజరయ్యారు. సోదరుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రత్యేకంగా అక్కడికి ఆహ్వానించబడ్డారు. అంతకు మించి రాజకీయ కార్యకలాపాల్లో చిరంజీవి పాల్గొనడం లేదు. వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు చిరంజీవి. ఈరోజు చిరంజీవి బర్త్డే వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలకమైన ప్రకటన చేసింది. చిరంజీవి కాంగ్రెస్ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసింది. 2027 వరకు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని పొడిగిస్తూ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఐడి కార్డ్ సైతం జారీ చేసింది. దీంతో అభిమానులు ఒకసారిగా షాక్ కి గురయ్యారు. దీనిపై చిరంజీవి గారు రియాక్ట్ అవుతారేమో చూడాలి.